సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తెలిపారు. గురువారం రాజీవ్ పార్క్ ను సందర్శించిన ఆయన జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించే అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు, ఫౌంటైన్ పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ పార్క్ కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుమతులు మంజూరు చేశారని, అనంతరం రోషయ్య శంకుస్థాపన చేయగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో పార్క్ నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకుందని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సహకారంతో తొలి దశలో 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రెండో దశలో మరో 6 కోట్లతో పార్కును మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాజీవ్ పార్కును పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫేజ్ ఇది ప్రపోజల్స్ అన్నీ మీరు పోయినాయి 6 కోట్లే పోయినాయి. ఇప్పుడు 3 కోట్లు అంటే నడుస్తుంది. మీకు 6 కోట్లు అంటే సబ్మిట్ అంటే మనము సబ్మిట్ చేసిన డీటెయిల్ రిపోర్ట్ అడుగుతాం. ఇప్పటివరకు ఇస్తున్న డీటెయిల్ రిపోర్ట్ అయిపోతుంది. సంతు చెప్పి బయటకు చెప్పి వైద్యం బయటకు చెప్పండి. పుట్టిన రోజు మనం ఏం చేయలేం కదా. బెటరు నేను ఏమన్నా ఊరుకోవాలని ఉన్నారు. ఎప్పుడు ఒక కమిషన్ చెప్పి ప్రైవేట్ ఏజెన్సీకి చేస్తారు. మీరు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి. ఏది సెక్యూరిటీ అంతా ప్రైవేట్ ఏజెన్సీ. 24 అవర్స్ వాళ్ళ కంట్రోల్ ఉన్నది. నాకు ఇమీడియట్ ప్రాసెస్ చేసేయండి. అదే తొందరగా ప్రాసెస్ చేసేసాను. సెక్యూరిటీ పరంగా రాజీవ్ పార్కు ప్రైవేట్ ఏజెన్సీలోకి ఇచ్చేసాడు. ఇంత కష్టపడి లాస్ట్కి వేస్ట్ అయిపోతుంది. 2 ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటారు కదా. మనకి వాళ్ళు ప్రతిదానికి జవాబారు ఉంటుంది కదా. ఒకసారి ఎత్తుకోపోతుంటే మళ్ళీ ఏసుడు ఏసుడు యాడ్ అవుతుంది కదా. మరి సరే, ఇప్పుడు ఇదంతా గ్రీనరీ కదా. చెప్పియా ఏంటి రఘు, ఎట్లా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు సైజ్ వస్తుంది సార్. 3 మోడల్ నేను అట్లా లేదు. ఇప్పుడు ఇది ఫౌంటైన్ కదా, కొత్త మోడల్ లేదు. 1, 2, 3 కదా. ఇక్కడ ఈ మధ్యలో ఏముంటాయి ఇందులో? వాటర్ సార్. ఇది వాటర్, ఇందులో ఏముండదు. ఇక అంటే మనకు నాజిల్స్ ఏముంటుంది సార్, వాటర్ లోపల నుంచి ఫ్లోట్. మరి అక్కడ అదే చూద్దాం. ఇక్కడ ఉంటాయి అక్కడ నడుస్తూనే ఉంటుంది కదా. ఓకే, ఇది 6 గంటలకు స్టార్ట్ చేస్తే 12 గంటల వరకు ఉండి పని చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను ఎక్కేది ఇప్పుడు ఉన్నాడు కాదు. ఏదింగ్ జరగాలి వాళ్ళకు. మళ్ళీ దీని మీద వస్తాయి. మోడల్ మధ్యలో ఉంటుంది సార్. మోటార్ మధ్యలో ఉంటుందా? మన కాంపం కడతారో చాలా నేను ఎక్కుతాను. ఇప్పుడు చెప్తాను చేయరా. ఇప్పుడు చెయ్యి అవుతాం. నేను లేని రఘు దీంతో ఏమైతుంది? మనకేంటంటే మన మోటార్ కింద ఉంటాయి కదా సార్. మోటార్లో ఉన్న వాటర్ అంతా అంటే 4 ఫీట్ల డెప్త్ ఉందన్న. ఇది 4 ఫీట్ల డెప్త్. నీళ్ళు ఎప్పటికీ ఆడ ఉంటాయి, మళ్ళీ సెంటర్లో వస్తాయి. 1, 2, 3, 4 అంటే 4
అంటే దాని మధ్యలో మనకి ఏంటంటే ఒక స్థూపం లాగా ఉంది, కొంచెం వాటర్ వస్తుంది సార్. ఇందాక చూసిన వీడియో ఉంది. ఓకే టవర్ టైప్. అంటే పోయినసారి ఏమో మనం ఏంద్రా అప్పుడు కింద చిన్న చిన్న గ్రౌండ్ లెవెల్ ఉండే